హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ ఈ అప్డేట్ అయితే అందరికీ పాస్ అయ్యే ఉంటుంది. బట్ ఏంటంటే మన నుంచి కూడా వీడియో రావాలి అండ్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ప్రో కబడ్డీ స్టార్టింగ్ డేట్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మనకి ఫైనల్గా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే మనకి ఆగస్ట్ 29 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంకా మనకి మెయిన్ అప్డేట్స్ అయితే 2 ఉన్నాయి తెలుగు టైమ్స్ నుంచి. మరి అవేంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుంటే ప్రయత్నం వచ్చి చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఆగస్ట్ 29 నుంచి మనకైతే ప్రో కబడ్డీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి పీకేఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అండ్ చాలామందికి డౌట్ వస్తుంది, ప్రో కబడ్డీ తెలుగు టైటన్స్ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అయితే ఎక్కడ ప్రాక్టీస్ క్యాంప్ అవ్వబోతుంది అనేది. మనకైతే ప్రాక్టీస్ క్యాంప్ అయితే చండీగఢ్లోనే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 100% ఫిక్స్ అని చెప్పాలి. అండ్ ఇందులో ఎటువంటి డోకా అయితే లేదు, ఖచ్చితంగా మనకైతే చండీగఢ్లో అయితే జరగబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కీలకమైన అప్డేట్ అని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో ఇంకొక కొత్త వెన్యూలో అయితే ఆడబోతుంది. అండ్ ఈసారి కొత్త వెన్యూలో తెలుగు టైటన్స్ని అయితే చూడబోతున్నాం. అండ్ లాస్ట్ సీజన్స్లో తెలుగు టైటన్స్ ఆల్రెడీ ఆ వెన్యూలో ఆడింది. బట్ ఏంటంటే మరొకసారి తెలుగు టైటన్స్ అయితే ఆ వెన్యూలోకి వెళ్ళబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ 90% అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ ఈసారి హైదరాబాద్లో కాకుండా వేరే లెగ్లో మనకైతే మ్యాచెస్ అవ్వబోతున్నాయి. అండ్ అది లెగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇప్పటికైతే ప్రాక్టీస్ సెషన్ చూసుకున్నట్లయితే మనకి చండీగఢ్లో అయితే జరగబోతుంది. ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే మనకి చండీగఢ్లో జరగబోతుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి వెన్యూ అయితే మార్చిపోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ 90% ఫిక్స్ అయినట్లు మనకి తెలుస్తుంది. అండ్ వెన్యూ చేంజ్ తర్వాత తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటికైతే తెలుగు టైటన్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇవి. అండ్ స్టార్టింగ్ డేట్స్కి వచ్చిన అప్డేట్స్ ఇవి గైస్. అండ్ మీరందరూ కూడా తెలుగు టైటన్స్ని సరికొత్తగా చూడబోతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ ఊహించలేని మ్యాచ్లన్నీ విజయం సాధించబోతుందని, దిగ్గజ టీములలో ఓడగొట్టే సత్తా ఉందని కిషన్ కుమార్ సార్ గారు అయితే కొన్ని బ్రాడ్కాస్ట్లో చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇవి. అండ్ ప్రో కబడ్డీ అఫీషియల్ నుండి వచ్చిన అప్డేట్స్ ఇవి గైస్. ప్రో కబడ్డీ అఫీషియల్ నుండి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ 29 నుండి ప్రో కబడ్డీ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ తెలుగు టైటన్స్ వెన్యూ వచ్చేసి మనకైతే వైజాగ్లో పెట్టే అవకాశాలు ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది గైస్. అండ్ మరొకసారి చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ క్యాంప్ అయితే మనకైతే చండీగఢ్లో అయితే జరగబోతుంది. అండ్ ఇవి గైస్ అప్డేట్స్. మీకు ఏ విధంగా అనిపించే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.